హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. నేను మౌనిక. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ పండగ వ్లాగ్తో వచ్చేసాను. ఇన్ని రోజులు పండగ వ్లాగ్ ఎందుకు షేర్ చేయలేదు అన్నది చెప్తాను. ఎండింగ్ వరకు వీడియో అయితే చూడండి. ఇక్కడ మా బ్రదర్ అయితే మా కోసం ఈ స్వీట్స్ అవి తీసుకొచ్చాడు, ఇలా ప్యాకింగ్ చేసినవి. మా అక్కకోటి నాకోటి. సో భోగి రోజు అనమాట ఈ వ్లాగ్ వచ్చేసరికి. చిన్న క్లిప్ తీసాము, పెద్ద వ్లాగ్ ఏం కాదు. సో భోగి కనుమ సంక్రాంతి రోజు తీయలేదు, ఆ రెండు కలిపి ఉన్నది ఈ వ్లాగ్ కింద చేస్తున్నాను. సో ఇక్కడైతే మేము మా తమ్ముడు ఇచ్చినవి ఏమేమి ఉన్నాయి అని చూస్తున్నాను. అన్ని స్వీట్స్ ఉన్నాయి. ఈ ప్యాకింగ్ వచ్చి ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉన్నా, మేము చెప్పాం కదా హాస్పిటల్లో ఉన్నాము, లాస్ట్ వ్లాగ్ చూడకపోతే ఐకార్డ్లో పెట్టండి, అది చూసిన తర్వాత ఇది చూడండి. సో మా బాబుకి ఒంట్లో బాగాలేదు, పండగ ముందు హాస్పిటల్లో జాయిన్ అయ్యామని చెప్పాం కదా. సో దానివల్ల మేము ఏం చేసుకోలేదు. సరే ఇలా తర్వాత చేస్తానంది మా అమ్మ భోగి రోజు. అది మొదలుపెట్టి అలసిపోయి ఉన్నాం కదా, ఏం వద్దులే అని చెప్పి అన్నాము. మా తమ్ముడేమో మా కోసం ఏం లేకుండా ఉంటే ఎలాగా అని చెప్పి తీసుకొచ్చాడనమాట. నెక్స్ట్ ఇంకా భోగి అయిపోయింది. సంక్రాంతి రోజు నార్మల్గా వంటలు అవి ఇంట్లో మామూలుగా మా అమ్మ చేసి పెట్టేసింది. నెక్స్ట్ కనుమ రోజు తీసింది. కనుమ రోజు అమ్మ నైవేద్యం పెడుతుంది. ఇలా ముగ్గులు అవి వేసామన్నమాట. కనుమ రోజు నైవేద్యం పెడుతుంది కదా అని రంగులతో ముగ్గులు అవి వేసాము అమ్మ వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ మా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి అన్నీ దీపం పెట్టేసుకుని పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ తీసుకెళ్ళాను ఇక్కడ మా ఇంట్లో అనమాట. సో దేవుడికి ఇలా దీపం పెట్టుకున్నాను. మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా, అంత హౌస్ క్లీనింగ్ అది చేశాను ఇంటికి వచ్చిన తర్వాత. నెక్స్ట్ అమ్మ దగ్గరికి వెళ్తే మడి కట్టుకుని పూజ చేస్తుంది. సో ఇలా విడిగా పీట పెట్టేసుకుని అమ్మవారికి ముందుగా నైవేద్యం అన్నీ రెడీ చేసేసుకున్నాక ఇలా మడి కట్టుకుని పెట్టుకుంటుంది. ఎప్పుడు అందరూ కూడా సంక్రాంతికి పెట్టుకుంటారు కదా అమ్మవారికి బట్టలు పెట్టుకుని, చాలామంది నైవేద్యం అది మూలన పెట్టుకుంటారు చేసుకున్న వంటలన్నీ కలిపి. సో మేమైతే ఇలాగ అమ్మవారికి నైవేద్యం పెడతాం కనుమ రోజు. పెట్టిన నైవేద్యాన్ని చాకలమ్మాయికి ఇచ్చేస్తాము. జాకెట్ ముక్క ఏదైనా కొనుక్కో, గాజులు వేయించుకోమనో ఎంతో కొంత మనీ అయితే ఇచ్చేస్తాము. సో ఇక్కడైతే ముందుగా అమ్మవారి కోసం అన్ని ప్రిపరేషన్ చేసేస్తాము. ఏం చేసామంటే కొంచెం ఉత్తిపప్పు అలాగే మూడు వెయ్యాలన్నమాట, మూడు భాగాల కింద పోగులో కుప్పలో అలా 3 సార్లు వేయాలి. ముందు ఉత్తిపప్పు, పరవన్నం, తెలగపిండి కూర, మెయిన్వి చెప్తున్నాను, ఏమైనా చేసుకోవచ్చు, పులిహార కూడా చేయొచ్చు. మేము పెద్ద పండగ రోజు అమ్మ పులిహార చేసిందని అమ్మవారికి చేయలే. పులిహార మామిడికాయ పులిహార చేసింది, అమ్మవారికి పెట్టలేదు. గారెలు అలాగే పొంగు బూర్లు అలాగే ఏమేమి ఐటమ్స్ చేస్తామో అన్నీ 3 రకాలుగా పెట్టేసి ఇంకా నైవేద్యం పెట్టేసి ధూపం వేసి అందరి పేర్లు చెప్తుంది అమ్మవారికి. అమ్మ ముత్యాలమ్మ, రాట్నాలమ్మ, మావుళ్ళమ్మ, సోమాలమ్మ, ఇలా అమ్మ ముక్కోటి దేవతలు అందరినీ తలుచుకుని స్వీకరించమని వడపప్పు ఇలాగ చలివిడి పానకం కూడా చేసి పెట్టి కాసేపు ధూపం వేసిన తర్వాత మనము ఆ గదిలోంచి వచ్చేయాలన్నమాట. ఎక్కడ పెడతామో అది కాసేపు అలా పక్కకి వెళ్ళి కూర్చోవాలి. సో ఇక్కడ జాకెట్ ముక్క, చీర అవి కూడా అమ్మవారు పెట్టుకుని దండం పెట్టుకుని తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళి ఇచ్చుకోవచ్చు, లేదా మనమే కట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటుంది అమ్మ. మొత్తం అంతా ఇలా చేసి అంతా అయిన తర్వాత ఇంకా మేము భోజనాలు చేసాం. కనుమ రోజు హడావిడైతే ఎప్పుడు ఇలా ఉంటుంది అమ్మవారికి నైవేద్యాలతోటి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అందరినీ చల్లగా చూడమని మా పేర్లు, మా అక్క వాళ్ళ పేర్లు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు చెప్తుంది. అందరినీ కాపాడమని అమ్మవారిని దండం పెట్టుకుంటుంది. ఇలా అమ్మ నైవేద్యం పెట్టేసరికి మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. కాసేపు లంచ్ అది చేసేసి ఇంకా సాయంత్రం మేము మళ్ళీ రెడీ అవుతున్నాము. పిల్లలు కూడా ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ మామూలుగా లంచ్ చేసేసాము. ఈవినింగ్ కోసం టిఫిన్ కోసం గారెలు అవి రెడీ చేసుకోవాలి. ఇంకా పండగ అంటే మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి పాపం అమ్మ ఇలా హెల్ప్ ఒకటి వండుతూనే ఉంది. మేము హెల్ప్ చేస్తున్నాం అన్నమాట అమ్మకి. సో నెక్స్ట్ ఇంకా సంక్రాంతి భోగి ఫుల్ వ్లాగ్ ఏం చేయలేదు. కనుమ రోజు చేశాను కొంచెం, ఈ మినీ వ్లాగ్లా కొంచెం వ్లాగ్ చేశాను. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలేదంటే మేము సడన్గా ఈ పండగల్లోనే హౌస్ షిఫ్టింగ్ ఒకటి పెట్టుకున్నాము. అది సడన్గానే, ఈ వ్లాగ్ కాదు నెక్స్ట్ వ్లాగ్లో చేస్తాను ఎందుకు షిఫ్ట్ అయ్యాం ఏంటి అన్నది. వైఫై కనెక్షన్ అయితే లేదు. చాలా రోజులు ట్రై చేశాను వ్లాగ్ చేద్దామంటే, అప్లోడ్ చేద్దామంటే నెట్ పిల్లలు వాడేశారు ముందే.
ఇంకా కనెక్షన్ వైఫై వచ్చిన తర్వాత వ్లాగ్ చేద్దాంలే అని చెప్పి నేను ఇది అలా పెట్టేశాను. నెక్స్ట్ డే చేయాల్సిన వ్లాగ్ ఇది. చెయ్యగానే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఇలా సడన్గా హౌస్ చేంజ్ అయ్యాము చూసుకుని. ఇంకా వైఫై ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకా వ్లాగ్స్ ఉన్న పాత వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేసేస్తాను. సో ఈసారి మా పండగ అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా అమ్మ మా అందరి కోసం వేడివేడిగా గారెలు, ఇంకా చట్నీకి వచ్చేసరికి అల్లం చట్నీ, అలాగే కొబ్బరి చట్నీ, గారెలు తినలేని వాళ్ళ కోసం ఆవళ్ళు ఇలా ప్రిపేర్ చేస్తుంది ఈవినింగ్. అయితే ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఇలా ఫినిష్ చేసేస్తున్నాం మేము. అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.